నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు భారత తొలి ఉపరాష్ట్రపతి విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, గురువుల పాత్రను తెలుసుకుందాం. గురువు విద్యార్థి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును నింపే గురువు విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలుస్తాడు. ఈ సంప్రదాయం పురాణ కాలం నుంచి కొనసాగుతోంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఏటా దేశంలో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి గురువు ఎలా ఉండాలో తన జీవితంతో చాటిన మహనీయుడు. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన బాల్యం తిరుత్తణి, తిరుపతిలో గడిచింది. తిరుత్తణిలో కేవీ స్కూల్, తిరుపతిలో హెర్మన్స్బర్గ్ ఎవాంజలికల్ లూథరల్ మిషన్ స్కూల్, వాలాజీపేటలో ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్స్ లో చదివారు. రాధాకృష్ణన్ చదువు స్కాలర్షిప్లతోనే సాగింది. ఆయన ప్రతిభకు ఇదే నిదర్శనం. ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ ఇష్టమైన విద్యార్థిగా నిలిచారు. 16 ఏళ్ల వయసులో దూరపు బంధువైన శివకాముతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 5 కుమార్తెలు. తండ్రి వీరాస్వామి మొదట రాధాకృష్ణన్ను పూజారిగా చూడాలనుకున్నారు. కానీ ఆయన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. ఈ నిర్ణయం రాధాకృష్ణన్ను విద్యావేత్తగా, తత్వవేత్తగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా దేశ సేవలో నిలిచేలా చేసింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాజకీయ, విద్యారంగాల్లో అపూర్వమైన కృషి చేశారు. 1952 నుండి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా, 1962 నుండి 1967 మధ్య రాష్ట్రపతిగా సేవలందించారు. 1954లో భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆయన రచనలు, ముఖ్యంగా ఇండియన్ ఫిలాసఫీ గ్రంథం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన జన్మదినాన్ని 1962 నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన సూచన మేరకే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్మరిస్తూ గురువుల సేవలను గౌరవిద్దాం. వారు నేర్పిన ఆదర్శాలను పాటిస్తూ జీవితంలో ముందుకు సాగడమే గురువులకు నిజమైన గురుదక్షిణ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.